నిజంగా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఎవరి గురించో కాదు, ఈ లెఫ్ట్ లిబరల్ బ్యాచ్ గురించి. లేని పాత్రల్ని క్రియేట్ చేసేస్తారు. ఉన్నవి లేవంటారు, నమ్మబలుకుతారు, రాస్తారు. అత్యంత క్రూరుడు టిప్పు సుల్తాన్‌ను గొప్ప రాజంటారు, లౌకిక రాజంటారు. టిప్పు సుల్తాన్ ఏం చేశాడో అందరికీ తెలుసు. ఇక అక్బర్ మత సామరస్యం గురించి అసలు వాళ్ళు చెప్పినన్ని కథలు, వాళ్ళు అల్లిన కహానీలు ఇంకెవరు చెప్పుండరు బహుశా. ఔరంగజేబు తన ఖర్చుల కోసం ఖజానా నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా తీసుకోలేదు. టోపీలు కుట్టుకొని ఏమంటారు కుల్లాలు కుట్టుకొని సంపాదించుకున్నాడు అని రాశారు. మొఘలులు ఆలయాలు కట్టించారని అంటారు. అసలైతే మొఘలుల కాలంలో బాబర్ మొదలు అంటే మొఘలుల అంటే ఇక్కడికి వచ్చిన బాబరే కదా అడుగు పెట్టింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి, కాందహార్ నుంచి. అప్పటి నుంచి మొఘల్ సామ్రాజ్యం పతనమైంది ఔరంగజేబుతో. అలాంటిది బాబర్ కాలంలో, ఆ తర్వాత ఔరంగజేబు కాలంలో కొన్ని వేల ఆలయాలు, చిన్న చితకాన్ని కలిపి 40,000 ఆలయాలు ధ్వంసమైనాయి. అలాంటిది మొఘలులు, ముఖ్యంగా ఔరంగజేబు కూడా గుడులు కట్టించాడు, మందిరాలు నిర్మించారని రాశారు వాళ్ళు. అమర్నాథ్ గుహను గుర్తించింది బూటా మాలిక్ అనేవాడని ప్రచారం చేశారు వాళ్ళు. అట్లనే కథలు రాస్తారు. కేరళ నంగేలి కథ కూడా. కళింగ యుద్ధానికి ముందే అశోకుడు బౌద్ధం వైపు వెళ్తే యుద్ధం తర్వాత కలత చెంది బౌద్ధాన్ని స్వీకరించాడు, హిందూ మతాన్ని త్యజించాడు, హిందూ ధర్మాన్ని త్యజించాడు అని రాశారు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఒక 10 ఏళ్ళుగా ఇంకొక కొత్త కథ సృష్టించారు, కొత్త పాత్రను తెరపైకి తెచ్చారు.